అపవాదకులను, అజితేంద్రియులు అంటే అసహ్యమైన పనులు చేసేవాళ్ళు. అజితేంద్రియులు అంటే క్రూరులు, అంటే అజితేంద్రియులు అంటే సాధువులు కాకుండా టెంపర్ మైండ్స్ అన్నమాట. జితేంద్రియుడు అంటే సాధుత్వం కలిగిన వాడు, అజితేంద్రియుడు అంటే సాధు స్వభావం లేనటువంటి వాడు. క్రూరులు, క్రూర మనసు, సజ్జన ద్వేషులు. దేవుడు ఆడుకొని మంచి వాళ్ళనే ద్వేషిస్తుంటారు, చెడిపోయిన వాళ్ళనే పొగుడుతుంటారు. మంచి వాళ్ళనేమో ద్వేషిస్తుంటారు, చెడిపోయిన వాళ్ళేమో పొగుడుతుంటారు. అది సజ్జన ద్వేషం. చదువు. ద్రోహులు, ద్రోహం, నమ్మకంగా ద్రోహం చేస్తారు. అర్థం కాదు అసలు, మనకు ద్రోహం చేస్తున్నారన్న సంగతి కూడా అర్థం కాదు, కానీ అయిపోయింది, ద్రోహం జరిగిపోయింది. మన ఇంట్లోనే ఉంటారు, మనల్ని నమ్మకానికి పెడతారన్నమాట. అది ఏం చేద్దాం, అవి కూడా అనిపించాను. కానీ చదువు అమ్మా. మూర్ఖులు, గర్వాంధులు. మూర్ఖుడు అంటే తెలుసా? మూర్ఖుడు అంటే నేను చేతులు వదిలి బైకు నడిపితే మూతి పగిలిద్దని తెలిసి కూడా చేతులు వదిలేవాడు అన్నమాట. మూర్ఖుడంటే వాడు. నేను ఇలా చేస్తే ఖచ్చితంగా దీనివల్ల ఈ నష్టం కలిగిద్దని తెలిసి కూడా మళ్ళా అదే చేసేవాడిని మూర్ఖుడు అంటాడు. అర్థమైంది నాయన? మూర్ఖుడు అంటే తెలిసి వాడికి నాశనం కలిగేవి చేసుకునేవాడు అన్నమాట. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. శారీరక వ్యామోహం, భోగం, శరీరానికి సుఖం, ఐహిక విలాసాలు, ఐహిక విచారాలు, లైంగిక వాంఛలు, కామ వాంఛలు, భోగ వాంఛలు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా. తినుము త్రాగుము సుఖించుము. తినుము త్రాగుము సుఖించమంటే అర్థం తెలుసా? పాపం చేసుకో. పైకి భక్తి గల వారి వలె ఉండి, పైకి పెద్ద భక్తుల్లాగా పోజిస్తూ దాని శక్తిని ఆశ్రయించని వారినయ్యుందురు. భక్తి గురించి, దేవుని గురించి, దేవుని శక్తి గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ దేవుని యందు విశ్వాసం ఉంచని వారు, ఆ భక్తిని ఆశ్రయించని వారు, ఆ శక్తిని ఆశ్రయించని వారు, ఇట్లాంటి సరుకు అంతా తయారైద్ది అంత్య దినాల్లో. కొంపదీసి మీలో ఈ లక్షణాలు ఉన్నాయో చూసుకోండి అని ఒక లిస్ట్ ఇచ్చాడు అక్కడ. అయ్యలారా అమ్మలారా మీకు వందనాలు. శుక్రవారం ఉపవాస కూటంలో బోల్డంత ఆశతో వచ్చి ఉంటారు, తిండి మానుకొని. దేవుని ఆశీర్వాదాలు మనందరికీను, మనకు కాక ఇంకెవరికి. కానీ అవన్నిటినీ స్వతంత్రించుకోవటానికి సమస్యల లిస్టు తీసుకొచ్చి పెడతావు దేవుని ముందు. కాదని నేను అనను. చెప్పు, నువ్వు అప్పుల గురించి చెబుతావో, నొప్పుల గురించి చెబుతావో, కేసు గురించి చెబుతావో, ఉద్యోగం గురించి చెబుతావో, వ్యాపారం చెబుతావో, పొలం చెబుతావో, లేకపోతే కుటుంబంలో విడిపోయిన ఆ కుటుంబాన్ని గురించి చెబుతావో, పరిస్థితులు ఏం చెబుతావో, రోగం గురించి చెబుతావో, జబ్బు గురించి చెబుతావో చెప్పు. అయితే ఒక్కటి, ఇవన్నీ చెప్పే ముందు దేవుని ఎదుట నీ నడతని సరిచేసుకో. దేవుడు అబ్రహామునిక ఆ సంతానపరమైన ఆశీర్వాదంతో దీవించబోయేటప్పుడు ఫస్ట్ చేసింది ఏమిటో తెలుసా? దిద్దుబాటు. ఇది ముగింపు. ఇక ఇవ్వబోతున్నాడు. 17వ అధ్యాయం దాటితే 18వ అధ్యాయంలో కొడుకు వస్తాడు ఇక లైన్లోకి. ఆ సంతానపరమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతూ 17వ అధ్యాయంలో కనపడి ఫస్ట్ చేసింది ఏంటో తెలుసా? ఇదిగో కొడుకుని ఇస్తున్నాను అల్లా, దిద్దుకో అన్నాడు. నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై, అది మూలవాక్యం. మళ్ళా చివరిలో దాన్ని టచ్ చేసి ముగించుకుంటున్నాం. నా సన్నిధిని నడుచుచు నిందారహితుడవై ఉండు, నేను సర్వశక్తి గల దేవుడను. ఓకే, అంటే ఒక గొప్ప ఆశీర్వాదం. ఏం జరగబోతుంది? ఇక అబ్రహాం నుండి ఇస్సాకు రాబోతున్నాడు, ఇస్సాకు నుండి యాకోబు రాబోతుంది, యాకోబు నుండి 12 గోత్రాలు, 12 గోత్రాల్లో ఒకటి యూదా గోత్రం, యూదా గోత్రంలో నుంచి దావీదు, దావీదు నుండి మరొకడు, అక్కడి నుండి క్రీస్తు. ఇక మొత్తానికి స్టార్ట్ అవుతుంది ఇక గొప్ప
గొప్ప ఆశీర్వాదం. భూలోకములోని సకల జనావళి, సకల వంశములు దీవించబడబోయేటువంటి అద్భుతమైన ఘట్టము అబ్రాహాముకి ఇక స్టార్ట్ అవుతుంది. అది ఇవ్వబోయేటప్పుడు గట్టి వార్నింగ్ ఇచ్చి స్టార్ట్ చేశాడు. ఈరోజు మనల్ని నెక్స్ట్ ఇయర్ గొప్పగా దీవించబోతున్నాడు ఆయన. ఇంకా రెట్టింపుగా ఆయన బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. ఇంకా ఎక్కువగా మనల్ని వాడుకోవాలనుకుంటున్నాడు. ఇంకా అదనపు ఆశీర్వాదంలోకి మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. నూతన క్రియలు మన ఎడల జరిగించాలని దేవుడు పూనుకున్నాడు. దేవుడు ఎప్పుడైనా ఒక వార్నింగ్ రిలీజ్ చేశాడంటే మనకి రెట్టింపు మేలు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని అర్థం. మళ్ళీ చెబుతున్నా, దేవుడు మనకు ఒక దిద్దుబాటుని ప్రకటించాడు అంటే, దేవుడు మనకు ఒక వార్నింగ్ని జారీ చేశాడంటే, ఇదిగో నేను నిన్ను ఇలా దీవించబోతున్నాను, ఇంకా ఎక్కువ ఆశీర్వాదం నీకు ఇవ్వబోతున్నాను కనుక ఇదిగో ఈ చిన్న చిన్న మొత్తం సరి చేసుకో, నా ఎదుట మొత్తం కరెక్ట్ అయి నిలబడు, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను అంటాడు ఆయన. నిజంగా పొందగోరితివా? అట్లయితే ముందు సరి చేసుకోవడానికి సిద్ధపడు. ఆ వంకర టింకర లక్షణాలన్నిటినీ చక్కదిద్దుకో. రాకడ సమీపమైంది, సరిదిద్దుకుందాం అందరం. రండి మోకాళ్ళ మీదకి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అన్నిటికీ రంగం సిద్ధం అవుతుంది. సోదరా సోదరి, నిద్ర మేలుకోండి, మత్తులు కాకండి. నోవహు దినముల్లో జనాలు అయిపోయినట్టు అయిపోతారని చెబుతున్నాడు ప్రభు. అంత్య దినాల్లో లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పుడు మనుషులు ఎలాగున్నారో అలాగ అయిపోతారు చివరి దినాల్లో అని చెబుతున్నాడు ప్రభు. దేవుని ఆత్మ స్పష్టంగానే ఈ విషయం మాట్లాడాడు. ఇప్పుడు మన పరిస్థితులు చూస్తే అయ్యే జరగబోతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. భక్తిహీనత పెరిగిపోయింది, ఆత్మీయత తరిగిపోయింది, మోకాళ్ళ ప్రార్థన అనుభవాలు తరిగిపోయాయి, దేవునితో ఏకాంత అనుభవాలు, అరణ్యపు అనుభవాలు తరిగిపోయాయి. ఈరోజు భక్తుల్ని గుర్తుపట్టే పరిస్థితి లేదు. భక్తుల మాట, భక్తుల పాట, భక్తుల పదం, భక్తుల పలుకు గుర్తుపట్టేది లేదు. తెలుసా, జనులు దురద చెవులు గలవారై కల్పన కథల వైపు, హితబోధకు వ్యతిరేకమైన వాటి వైపుకి తిరిగిపోతా ఉన్నారు. భక్తి చేస్తే కూడా లాభం, భక్తి చేస్తే కూడా లాభం. నీకెందుకు, నీకు అయ్యి వస్తాయి, నీకు ఇవి వస్తాయి, నీకు అలా జరిగిద్ది, నీకు ఎలా జరిగిద్ది, ఎక్కడెక్కడి అన్నీ వస్తాయి, నీకంటేనే హాయిగా ఉంది. దానికోసమే భక్తి కూడా, దానికోసమే భక్తి కూడా. అనుకున్నవన్నీ కావాలి, అనుకున్నవన్నీ నెరవేరాలి, కోరికలు తీరాలి, అందుకే భక్తి కూడా. దారుణంగా మారిపోయింది ఈరోజు ఆత్మీయత. బిడ్డలారా, సరి చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవా, స్ట్రైట్గా నాతో మాట్లాడావు, స్ట్రైట్గా నాతో మాట్లాడావు, నన్ను క్షమించు ప్రభువా. అంత్య దినములలో, అపాయకరమైన కాలములలో ఉన్న వ్యక్తుల వలె నా భక్తి మారిపోతుంది. అయ్యో నా తండ్రి, నీతిమంతుడైన లోతు సొదొమలో తను కాచుకున్నట్టు ఇప్పుడు నేను కాచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. మోకాళ్ళేద్దాం నాయనా. అయ్యో, నీతిపరుడు నిందారహితుడైన నోవహు తన దినముల్లో తను కాచుకున్నట్టు, తన ఇంటి వారిని కాచుకున్నట్టు ఈరోజు నేను నా భక్తిని, నా ఇంటి వారి భక్తిని కూడా కాపాడాల్సిన సమస్య ఏర్పడిందయ్యా. అయ్యో, కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయి నాయన, కుటుంబ ప్రార్థనలు ఆగిపోయాయి నాయన. చాలా కుటుంబాల్లో ఈరోజు ఫ్యామిలీ ప్రేయర్స్ లేవు, చాలా కుటుంబాల్లో ఐక్యతలు లేవు, ఒకరికొకరికి స్పర్ధలు, విచ్ఛిన్నమైపోయారు, ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితులు ఈరోజు కుటుంబాల్లో ఉన్నాయి ప్రభువా. అందరూ కలిసి నా ప్రభువా లోకాన్ని, పాపాన్ని అపేక్షిస్తున్నారు తప్ప కుటుంబాలు ఈరోజు భక్తిని కోల్పోతున్నాయి దేవా. సేవకుల కుటుంబాలు సహా, సేవకుల కుటుంబాలు, సేవకురాండ్ర కుటుంబం, విశ్వాసుల కుటుంబాలు, పరిచారకుల కుటుంబాలు అయ్యో భక్తిని కోల్పోతున్న పరిస్థితి. ఈ కాబోదు మెట్లోకి వెళ్ళిపోతున్నాయి దేవా. దేవా, మమ్మల్ని తిరిగి బ్రతికించు. మా తోటి వారిని, మా సాటి వారిని, మా సహోదరులను తిరిగి బ్రతికించు. మేమందరము కప్పుకోవట్లేదు, నీ ముందు ఒప్పుకుంటున్నాం. నోరు తెరవండి, ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. చెయ్యి, ఏం అడుగుతావు అడుగు దేవుణ్ణి. చెయ్యి, ప్రార్థన చెయ్యి. నేను మౌనం అవుతున్నాను. ఎలుగెత్తి నోరు తెరచి దేవుణ్ణి వేడుకో. ఏదో ఈ కాసేపు ఆవేశంతో కేకలు వేయటం మాత్రమే కాకుండా నిజంగా దేవుని పాదాల దగ్గరికి వెళ్ళు. ఈరోజు ఎవరినైనా నువ్వు పొరపాటుగా ప్రవర్తించుంటే, ఎవరి గురించి అయినా నువ్వు చెడ్డగా ఆలోచించుంటే వారిని క్షమాపణ అడుగు. అందరితో సమాధాన పడు. ఈరోజు దిద్దుకోని తప్పులు, ఒప్పుకోని పొరపాట్లు, పరిశుద్ధులకు తగిన జీవితాన్ని కలిగి ఉండటానికి చూసుకో, సరి చూసుకో. లోకుల్ని వెతకడం కాదు, వాళ్ళు తేడా వీళ్ళు తేడా అంటాం కాదు. నీ దగ్గరే ఒక పెద్ద దూలం ఉందంటున్నాడు దేవుడు. నువ్వు ఎదుటి వాళ్ళ నలుసులు దేవులు ఆడుతున్నావు. నీ బతికే ఒక దూలంలాగా మారిపోయింది, నీ బతికే చండాలంగా ఉంది నాకు అంటున్నాడు దేవుడు. ఎదుటి వాళ్ళ మీద నేరారోపణలు కాదు, నువ్వు కరెక్ట్గా లేవని అడుగుతున్నాడు దేవుడు.
ప్రార్థన చేయి, సరిదిద్దుకుందాం, క్షమాపణ కోరుకుందాం. భార్యాభర్తలు ఒకవేళ విభేదాలతో ఉంటే సమాధాన పడండి. తల్లి పిల్లలు విభేదాలతో ఉంటే సమాధాన పడండి. తండ్రి బిడ్డలు విభేదాలతో ఉంటే సమాధాన పడండి. మీరే తగ్గించుకోండి, మీరే క్షమాపణ అడగండి. అది దేవుని మనసు, దేవుని బిడ్డల మనస్సు, తగ్గించుకునే మనసు. మీరే ఒప్పుకోండి. నిన్ను బాధ పెట్టానక్క క్షమించు, నిన్ను బాధ పెట్టానన్నా క్షమించు. నూతన సంవత్సరంలో ఒక క్రొత్త మనసుతో, నూతన అభిషేకంతో నేను నా భక్తిని మొదలు పెట్టాలనుకుంటున్నాను. క్షమించమని దేవుణ్ణి క్షమాపణ అడుగుదాం, మనుషుల్ని కూడా క్షమించమని కోరదాం. సరిదిద్దుకుందాం, చక్కదిద్దుకుందాం. ప్రార్థన చేద్దాం, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. మొత్తం నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. మీరే కాదు, నేను కూడా ఒప్పుకోవాలి, నేను కూడా దిద్దుకోవాలి, నేను కూడా సరి చేసుకోవాలి. ఇక్కడ భేదమేమి లేదు, అందరూ ఒప్పుకోవాలి. సేవకులు, విశ్వాసం మొత్తం ఒప్పుకోవాల్సిందే. లోపాలన్నిటినీ నేరారోపణ చేసే మనస్సు పెద్ద దోషం. అది ప్రార్థన లేని దినాలు, వాక్య ధ్యానాన్ని నిర్లక్ష్యం చేసిన రోజులు, సువార్త చెప్పని రోజులు, పరిశుద్ధత కోల్పోయి పాపవాంఛలకు లోనై పొరపాట్లు చేసి తప్పుడు జీవితం జీవించి ఎన్ని వంకర టింకర్లు అయిపోయిందో క్షమాపణ అడుగుదాం. దేవుని పాదాలు పట్టుకొని అడుగుదాం, మారు మనసు పొందుదాం. ఇక రేపు ఒక్క రోజే ఉంది. యేసయ్యా నీకు స్తోత్రం, నోరు తెరిచి స్తుతించనన్నా స్తుతించు, స్తుతించురా, స్తుతించురా. స్తుతిస్తా ఉండు, ఒప్పుకుంటా ఉండు, సరిదిద్దుకుంటా ఉండు. స్తుతించు, స్తుతించు. హెప్సిబా స్తుతించు. చేసుకుంటూ దోషాలు ఒప్పుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభు పాదాలు పట్టుకుందాం, ఈరోజు దిద్దుకుందాం. నిజంగా మారు మనసు పొందుదాం. ఒక నూతన అధ్యాయం మన జీవితంలో ప్రారంభం కావాలి. కొత్త తైలం మన మీదికి రావాలి. కొత్త తైలముతో మనం అంటపడాలి. ఈరోజు తిండిని గురించి ఆలోచించొద్దు, అన్నాన్ని గురించి ఆలోచించొద్దు. ఈరోజు దేవుడు దీవించబోయేటప్పుడు భక్తుల్ని సరి చేసుకున్నాడు. దేవుడు కృపచూపబోయేటప్పుడు భక్తుల్ని సరి చేసుకున్నాడు. యెహెజ్కేలు 2:1, నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. పాపం యెహెజ్కేలు వల్ల కాలేదు. పరిశుద్ధాత్మ ఆయనలోనికి వచ్చి ఆయన నిలబెట్టినప్పుడు దైవస్వరం విని దైవచిత్తం చేశాడు. దైవచిత్తమును నెరవేర్చేటువంటి సామర్థ్యమును, ఆ పిలుపును, ఏర్పాటును యెహెజ్కేలులోనికి తీసుకొని రావడానికి ముందు యెహెజ్కేలుని దేవుడు సరి చేసుకున్నాడు. ఎందుకు సరి చేసుకోమన్నాడు? ఆశీర్వాదం ఇవ్వడానికే, రెండంతలుగా దీవించడానికే. ఎందుకు దిద్దుకోమన్నాడు? మనల్ని స్థిరపరచడానికి. భక్తులందరినీ కూడా ఆశీర్వదించడానికి ముందు వారిని సరిచేసినట్టు మనకు కనపడింది. ఏబుని రకరకాల శ్రమలకు అప్పగించి ఆఖరికి తన కన్నవాళ్ళను కూడా ఏబుకు దూరం చేసి కఠినమైన శ్రమానుభవమును ఏబునకు రప్పించి ఏబుని తర్వాత రెండంతలుగా ఆశీర్వదించాడు. ఆఖరికి తాను కోల్పోయాను అనుకున్న సంతానాన్ని కూడా తిరిగి ఏబుకు దేవుడు భద్రపరిచాడు. అన్ని రెండంతలు ఇచ్చిన దేవుడు సంతానాన్ని కూడా ఏబుకు రెండంతలు ఇచ్చాడు. కాబట్టి శ్రమ, అనుభవం, పరీక్ష తర్వాత, విమర్శ తర్వాత, దిద్దుబాటు తర్వాత ఆశీర్వాదం రెండంతలుగా నీ మీదికి రాబోతుంది, నా మీదికి రాబోతుంది. కనుక మనం అందరం కూడా దిద్దుబాటు చేసుకుందాం, సరి చేసుకుందాం. మనం ప్రార్థన చేద్దాం. నిజంగా దిద్దుకోండి. సహోదరి సహోదరులను క్షమాపణ కోరండి. ఇతరుల ఎడల మీరు చేసిన తప్పిదాలను వారి ముందు నిష్కర్షగా ఒప్పుకోండి. ఈ విషయంలో నేను ఇలా అనుకున్నాను అని ఏమాత్రం రాజీ పడకుండా అందరి ఎదుట అవసరమైతే ఒప్పుకునే మంచి విశాలమైన మనస్సు మనకు ఉండాలి. ఈ విషయంలో నేను పొరపడ్డాను, ఈ విషయంలో నేను తప్పుగా అనుకున్నాను అని చెప్పగలిగే మనస్సు మనకు ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో సరిదిద్దుకుందాం. ఎవరిదైనా దొంగిలిస్తే దాని విషయం ఒప్పుకుందాం. ఎవరి ఎడలైనా అన్యాయంగా ప్రవర్తిస్తే వారి విషయంలో క్షమాపణ దేవుణ్ణి అడుగుదాం. వారిని కూడా క్షమించమని కోరదాం. అన్నీ సరి చేసుకుందాం.
దేవుని ఆశీర్వాదాల రాసి మన కోసం దేవుడు ఆశీర్వాదాలను రాసులుగా పోషించాడు. అవన్నీ మనం స్వతంత్రించుకోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ దీవెనల మూట మనకి ఇవ్వాలనే దేవుడు ఎదురు చూస్తున్నాడు. అది మనం పొందకుండా అడ్డగించే పాపములన్నిటినీ మనం కడిగేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపిక దేవా, నీకు వందనాలు. ఈరోజు మాకు విలువైన హెచ్చరికలు ఎన్నో ఇచ్చారు. అన్నిటినీ బట్టి నీకు వందనాలు. సరిదిద్దుకోవడానికి మేము ఇష్టపడ్డాం, ఒప్పుకున్నాం. ఇంకా మేము విడిగా కూడా మళ్ళీ కూర్చుంటాం నీ దగ్గర. ఈరోజు రేపు మళ్ళీ నూతన సంవత్సరంలో మేము ప్రవేశించేంత వరకు కూడా మేము అన్ని విషయాల్లో లెక్కలు సరిచూసుకుంటాం, సరిదిద్దుకుంటాం. ఒక నూతన అధ్యాయాన్ని నూతన సంవత్సరంలో మేము ప్రారంభించాలనుకుంటున్నాం. మమ్మల్ని బలపరచునైనా నీ ఎన్నంతల దీవెన మాకివ్వు. మాకు ఆయుష్నివ్వు, ఆరోగ్యాన్నివ్వు, అభిషేకాన్నివ్వు, ఆత్మీయ ఐశ్వర్యాన్నివ్వు. మా ఇళ్ళ నీ దయను రానివ్వదు. 2021 ఉన్నవాళ్ళు 2022లో కొంతమంది లేరు. 2022లో ఉన్నవాళ్ళు 2023 కొంతమంది లేరు. దేవా, మరి మా జీవితాలు ఎప్పుడో తెలియదు కదా. అయితే మా బ్రతుకులను నీవే నీ కృపతో పొడిగిస్తున్నావు. అయితే నీవు మాకు ఇచ్చిన జీవితకాల పర్యంతము మేము నీ ఎదుట నిజాయితీగా, నీతిగా, సత్ప్రవర్తన కలిగి నడుచుకోవడానికి మమ్మల్ని అందరినీ పేరు పేరున బలపరచము. మా కొరకు నువ్వు దాచి ఉంచినటువంటి ఆశీర్వాదములన్నీ కూడా మేము స్వతంత్రించుకున్నట్లు ముందు మా బ్రతుకులను దిద్దుకొని మా అపరాధముల విషయమై సరిచేయబడిన వారమై నీ ఎదుట నిందారహితముగా నిలిచినట్లు మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థించి ఈ ప్రార్థన మనవులకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి. పైకి లేచి నిలబడదామన్నారు. నేను ముగిస్తున్నాను. నీకు విడిగా కాసేపు దేవునితో విడిగా కూర్చొని మాట్లాడాలని ఆశ నీకుంటే ఈరోజు మళ్ళీ దేవునితో తిరిగి కనెక్ట్ అవ్వు. దేవుడు దాచి ఉంచిన దీవెనల వర్షం నీ మీద కురియునట్లు ముందు లోపముగా ఉన్న వాటిని దిద్దుకో. మీరు నా దగ్గరికి వచ్చారండి ఒక గిన్నె తీసుకొని. నా దగ్గర జీవజలం ఉంది, కానీ మీరు గిన్నెలు తీసుకొని వచ్చారు. చాలేమన్నా మాకు పోయేవా అని. నేను అందులో పోయటానికి ఆ గిన్నె నిండా చిల్లులు ఉన్నాయి. సో ఇప్పుడు నేను అందులో జీవజలం పోసినా ఉంటుందా? సో నేను జీవజలం అందులో పంపితే అది నిలిచి ఉండాలంటే ముందు గిన్నె ఏం కావాలి? ఆ రంధ్రాలన్నీ పోడ్చబడి సరి చేయబడాలి. అవునా కాదా? ఎక్కడ రంధ్రాలు అక్కడ పెట్టుకొని దీవించు, ఆశీర్వదించు, ఆశీర్వాదాలు కుమ్మరించంటే కుమ్మరించినా నిలబడవు కదా, అనుగ్రహించినా ఉండవు కదా. అర్థమైందా? అందుకే ఎవరు వచ్చినా ముందు నేను లోపముగా ఉన్న వాటిని దిద్దడానికి ప్రయత్నం చేస్తాను. ముందు సరి చేసుకో నాయన, దిద్దుబాటు చేసుకో. నిన్నుగాక ఎవరిని దీవిస్తాడులేయ్యా దేవుడు. నీకోసం ప్రాణం పెట్టాడు. ప్రాణమే నీకోసం నిలువున కలవరి శిలువలో బలిగా అర్పించినోడు సమస్తము నీకు ఇస్తాడయ్యా. నీకెందుకు అన్యాయం చేస్తాడమ్మా? నీకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. అయితే ఒక్క షరతు, దేవుడు ఇచ్చేది పొందుకోవాలంటే నీ పాత్రలో రంధ్రాలు ఉండకూడదు, వాటిని ప్యాక్ చేయాలి. అది చేయాల్సిందే. దీనికోసం టైం కేటాయించుకోవాలి సోదరా. మనం దీనికోసమే టైం కేటాయించాలి. అసలు మనం ప్రభువుకి ప్రార్థించడానికి, వాక్యం ధ్యానించడానికి, స్తుతించడానికి టైం కేటాయిస్తాం. వీటన్నిటికంటే ముందు మన లోపాలని మనం వెతుక్కోవటానికి కొంచెం ప్రశాంతంగా కూర్చోవాలి దేవుని ముందు. మన మనస్సాక్షిని పరిశీలించుకోవాలి. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. ఫలానా రోజు నువ్వు ఏం మాట్లాడావు, ఫలానా రోజు నువ్వు ఏం చేసావు, ఫలానా టైంలో నువ్వు ఎలా ప్రవర్తించావు, అది ఎలా దేవుడు ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు అని మనస్సాక్షి ప్రశ్నిస్తుంది. కాబట్టి ఇదంతా నీకు అర్థం కావాలంటే ముందు ఏకాంతంగా కాస్త కూర్చోవాలి, ప్రశాంతంగా అరణ్యపు అనుభవంలో కూర్చోవాలి. నిన్ను నువ్వు విమర్శించుకోవాలి. ఫస్ట్ చేయాల్సింది అది. నేను ప్రార్థనకి పోతే ముందు చేసేది అదే. ఏకాంతంగా కూర్చున్నప్పుడు వెంటనే స్తోత్రం మొదలుపెట్టున్నాను. కాసేపు కూర్చుంటాను. నా లోపాలన్నీ కూడా నేను చూసుకోవాలి. వాటి విషయమే కన్నీరు విడవాలి, పశ్చాత్తాపడాలి. తండ్రి, నీ ఎడల ఈ విషయంలో తప్పుగా ప్రవర్తించాను, ఈ విషయంలో నేను మానకుండా మళ్ళా దోషం చేశాను, నన్ను క్షమించు, నేను మారు మనసు పొందుతాను, నేను దిద్దుకుంటాను తండ్రి అని ముందు ఎక్కడైతే దేవునితో నాకు అసమాధానం ఉందో ఆ విషయంలో ముందు నేను దేవునితో సమాధాన పడతాను.
ఇద్దరు కలిసి మాట్లాడుకోవాలంటే ముందేం జరగాలి? ఇద్దరు సమాధానంగా ఉండాలి కదా. సో ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు నేను చేసే పని అదే, దేవునితో సమాధాన పడటం. అర్థమైందా? మన చర్యల చేత ఎప్పటికప్పుడు ఆయన బాధ పెడతా ఉంటాం మనం. అందుకే ఎప్పటికప్పుడు తిరిగి దేవునితో సమాధానాన్ని ఏర్పరచుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తు యేసు రక్తమును బట్టి తండ్రిని ఆశ్రయించి అడుగు, నూతన అభిషేకం ఏమని అడుగు. క్రొత్తగా మళ్ళీ నా భక్తి జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధపడుతున్నానయ్యా, నన్ను బలపరచమని అడుగు. నిజంగా సరి చేసుకో. తప్పకుండా రాబోతున్న సంవత్సరాలు ఆశీర్వాదకరమైన సంవత్సరాలు. దేవుడు నీ తలను ఎత్తే సంవత్సరాలుగా నీకు మారుస్తాడు ఆయన. హల్లెలూయా. కృప మనందరికీ తోడై ఉండునుగాక. ప్రేమగల తండ్రి, దూరభారం నుంచి వచ్చిన బిడ్డలతో సహా దీవించు. వారు తెచ్చుకున్న నూనెని శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఉపదేశం విన్న వారిలో రోగులైన వారిని స్వస్థపరచు. ఆర్థిక దారిద్ర్యతలో ఉన్న వారికి సమృద్ధిని ప్రసాదించు. అప్పుల ఊబిలో ఉన్న వారికి విడుదలను దయచేయండి. నానా రకాల సమస్యల చేత నలిగిపోతున్న వారికి విడుదల ప్రసాదించు. దయ్యపు పీడలు, దురాత్మ శక్తుల శోధనలు, మాంత్రిక విద్యల ప్రయోగాలు మా మీదను మా బిడ్డల మీదను అవి పనిచేయకుండా వాటన్నిటిని యేసు నామంలో బంధించి దూరపరుస్తున్నాం. నీ కృప కాపుదల మా బిడ్డలకి ఇచ్చి నీతో తిరిగి అరణ్యపు అనుభవాన్ని మొదలు పెట్టడానికి, సాధన చేయడానికి, సేవకులకి, విశ్వాసులకి, సేవకులందరికీ, భక్తులకి అందరికీ కూడా ఏకాంత ప్రార్థన అనుభవాన్ని, స్త్రీలైతే గదిలో నిన్ను కలుసుకోవటానికి, మందిరంలో కలుసుకోవటానికి, పరిశుద్ధుల సహవాసంలో కలుసుకోవటానికి వారికి వెసులుబాటు. పురుషులైతే అరణ్యపు అనుభవంలో, ఏకాంత ప్రార్థనలో, స్త్రీలైన పురుషులైన అందరికీ అనుకూలంగా ఈరోజు ప్రార్థన తోట ఉంది నా ప్రభువా. అందులో బిడ్డలు నిన్ను కలుసుకోవటానికి వారికి ప్రేరణ నీవు నీ దగ్గరకు ఆకర్షించు. అందరి మీద, నా మీద, మా మీద, మా అందరి మీద, మా సంతానం మీద కూడా నీ ఆత్మను కుమ్మరించు. నీ పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని సెలవిచ్చావు. వాగ్దానం నెరవేర్చు. మమ్మల్ని బలపరచు, బ్రతికించు. తిరిగి ప్రారంభంలో ఎలాగైతే ఆత్మీయతను, భక్తిని, దీనత్వాన్ని, పరిశుద్ధతను సాధన చేశామో ఇప్పుడు కూడా అది సాధన చేయటానికి మాకు కృపనివ్వు. మమ్మల్ని అందరినీ పేరు పేరున నీ సన్నిధిని ఎత్తిపడుతూ యేసునామ లైవ్ ద్వారా, జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని సహా జ్ఞాపకం చేసుకుని వారిని సైతం సరిచేయి, వారిని సైతం చక్కదిద్దు. వారి లోపాలు, వారి పాపాలు కూడా వారు నిన్ను క్షమాపణ అడుగుతుండగా వారిని కూడా చక్క చేయమని స్తుతి మహిమ మీకు చెల్లిస్తూ యేసునామంలో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మన ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు రక్తమునకు జై, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవతీయుడా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా.
ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. ఒంటరినై తోడు లేక దూరమైతిని, ఓదార్చెవారు లేక భారమైతిని. తండ్రి నీ తోడు లేక మోడునైతిని, తండ్రి 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 నీ తోడు లేక మోడునైతిని. నీ తోడు దొరికాక చిగురించితిని, నీ తోడు దొరికాక చిగురించితిని. నీవుగాక పాడతాం, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. శత్రువుల చేతులలో చిక్కుకుంటిని, సూటిపోటి మాటలతో నలిగిపోతిని. తండ్రి నీ వైపు నేను చూచిన క్షణమే, తండ్రి 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 నీ వైపు నేను చూచిన క్షణమే. కష్టమంతయు తీరిపోయెను, బాధలన్నీయు తొలగిపోయెను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి నీవున్నా
బ్రతుకుచుంటిని తండ్రి. తండ్రి 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 నీవున్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడ నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడ నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవతీయుడా. పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవతీయుడా. నీవుగాక ఎవరు నాకు